हूं पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूं। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। గత 7 మాసాల నుంచి పని లేక ఉపాధి కోల్పోయి నేత కార్మికులు రోడ్డుపై పడి గత 12 మంది ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి జరుగుతుంది. ఇంతమంది నేత కార్మికులు ఈ వర్షంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కూతురని, ఇది ఒక పార్టీ మీటింగ్ కాదు, ఒక అసెంబ్లీ మీటింగ్ కాదు, ఏది కాదు. వాళ్ళ కడుపు ఖాళీ ఈ నేత కార్మికులు రోడ్డెక్కి ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి బయలుదేరడం జరిగింది. ఇకనైనా రేవంత్ రెడ్డి సర్కారు సిరిసిల్ల నేత కార్మికులకు ప్రత్యేక జీవో తెచ్చి ఇందిరమ్మ చీరలు కానీ, గవర్నమెంట్ ఆర్డర్లు కానీ పూర్తి స్థాయిలో 365 రోజులు పని కల్పించే విధంగా కరెంట్ సబ్సిడీ కూడా ఇచ్చి నేత కార్మికులు ఆదుకోవాలని స్థానిక నేతలను కోరుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 5వ రోజు అన్నటువంటి నిరాహార దీక్షలో భాగంగా చలో అసెంబ్లీ, చలో ఇందిరా పార్క్, సిరిసిల్లలో ఉన్నటువంటి నేతనుల ఆకలి చావులను తీర్చడానికి సిరిసిల్లలో ఉన్నటువంటి 2000 ఆసాములు, 10,000 కార్మికులు ఈనాటికి 6వ రోజు కావస్తుంది నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ నేతన్నలు మరియు కార్మికులు, ఆసాములు, ఎస్ఎస్ఐ యూనిట్ యజమానులు మరియు సిరిసిల్లలో ఉన్నటువంటి యజమానులు అందరూ కలిసి హైదరాబాద్కు చలో అసెంబ్లీ అనే నిదానంతోనే వెళ్ళడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేల్కొని సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములను, నేతన్నలను, కార్మికులను, యజమానులను వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చి ఆదుకోవాలని సిరిసిల్ల తెలంగాణ జేఏసీ తరపున కోరడమైంది. నవ్వుకుంటే అది వేస్ట్ అవుతుంది, వేరే లెక్క అవుతుంది. మంచిగా బాధతోటే గత 6 రోజుల నుండి సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ నిరవధిక సమ్మె చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు మేము హైదరాబాద్ పోవడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. మాకు కరెంటు సబ్సిడీ యథావిధిగా అట్లే ఇవ్వాలని మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మాకు సిరిసిల్ల నేతన్నలకు పని, ఉపాధి పూర్తిగా కల్పించాలి. గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఆర్డర్లు ఉన్నా కానీ, ఎటువంటి అయినా కానీ మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని గవర్నమెంట్ స్పందించి మాకు
ఉంచాలని కోరుతున్నాం.